జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో చివరికి వచ్చేసాం కదండి. వారాహి నవరాత్రుల్లో ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. నవరాత్రులు అంటే 9 రోజులు కాబట్టి నవమి తిథి రోజున ఉద్వాసన చెప్పాలి. ఈ సంవత్సరం జూలై 14 ఆదివారం నవమి తిథి మధ్యాహ్నం ప్రారంభమై జూలై 15 సోమవారం మధ్యాహ్నం వరకు ఉంది. సాయంత్రం పూజ చేసుకునేవారు 14వ తారీఖు ఆదివారం సాయంత్రం ఉద్వాసన చెప్పాలి. ఉదయం పూజ చేసుకునేవారు సోమవారం ఉదయం ఉద్వాసన చెప్పాలి. పూజ అనంతరం అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ముందుకు వెనకకు 3 సార్లు కదుపుతూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. యథాస్థానం ప్రవేశయామి పునరాగమనయ చ అంటూ అమ్మవారి పీఠాన్ని కదపాలి. ఆఖరి రోజు పూజ అనంతరం అమ్మవారికి తాంబూలంలో చీర కానీ రవికల గుడ్డ కానీ లేదంటే తాంబూలమైనా సమర్పించవచ్చు. ఎవరి ఓపికను బట్టి వారు అనుసరించండి. చీరను రవికల గుడ్డను మీరే కట్టుకోవచ్చు. ఎవరికైనా ముత్తైదువులకు ఇవ్వడానికి మనం చేసేది గుప్త నవరాత్రులు కాబట్టి మీరే ఆ చీరను దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పూజలప్పుడు అమ్మవారి ప్రసాదంగా భావించి ధరించవచ్చు. శ్రీమాత్రే నమః.